హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. నేను మీ పర్వీన్ని. ఈ డిజైన్ని చూస్తున్నారా? స్కాలప్ నెక్, అలాగే మనకు రఫుల్ హ్యాండ్స్ వస్తాయి అన్నమాట. లోపల మనకు షార్ట్ హ్యాండ్స్ కూడా వస్తాయి. ఈ డిజైన్ని మనం ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరంగా చూపిస్తానండి. అలాగే దీని కటింగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను. మీరు కావాలి అనుకుంటే కనుక ఆ కటింగ్ వీడియో కూడా చూడండి, లేకపోతే డిస్క్రిప్షన్లో అయితే పెడతానమాట. కటింగ్ వీడియోలో నేను నెక్ అనేది కటింగ్ చేసుకోలేదన్నమాట. తర్వాత నేను ఇలా క్యాన్వాస్ పెట్టి నాకు ఒక 9 ఇంచెస్ వరకు కావాలన్నమాట. నెక్ని మనము ఇలా 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని ఇక్కడి నుంచి నేను చూపిస్తున్న విధంగా నెక్ని ఇలా డ్రా చేసేసుకుంటున్నాను. తర్వాత డ్రా చేసుకున్న తర్వాత ఈ నెక్ని మనము డిజైన్ అనేది ఏ విధంగా చేస్తున్నామంటే 1/2 ఇంచ్ పైన వదిలేసి 2 ఇంచెస్కి మార్జిన్ అనేది పెట్టుకుంటున్నాను. తర్వాత నెక్కి 1/2 ఇంచ్ అటు సైడ్కి ఒక మార్జిన్ అయితే పెడుతున్నాను అనమాట. ఎందుకంటే అక్కడికి మనకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత అక్కడి వరకు వస్తుంది అనమాట. ఈ విధంగా కటింగ్ చేసుకున్న తర్వాత మనము టిక్ మార్క్స్ వేసుకోవాలి నీట్గా. ఇలా స్కాలప్ నెక్ని నీట్గా మనము హ్యాండ్తోనే వేసేసానండి నేనైతే. కానీ చాలామంది స్కేల్ తోటి వేసుకోవాలి అంటారు కదా, నేను అదైతే ఏం చేసుకోలేదు. ఓన్లీ నేను ఈ విధంగా స్కాలప్ అదే ఐడియా తోటి వేసేసుకున్నాను. ఈ విధంగా కూడా వేసుకోవచ్చు. మీరు లేదు నాకు స్కాలప్ నెక్ కావాలి అంటే, అది స్కేల్ కావాలి అనుకుంటే కనుక మీరు లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు మీరు కామెంట్ చేస్తే నేను మీకు మీషోలో ఆ స్కాలప్ నెక్ లింక్ అనేది పెడతానమాట. ఓకేనా? తర్వాత నెక్ని ఈ విధంగా అయితే రౌండ్గా స్టిచ్చింగ్ అనేది చేసుకుంటున్నాను అనమాట, అది క్యాన్వాస్ తోటి. తర్వాత నెక్ నేను ఏ విధంగా ఫ్రంట్ పార్ట్ అండి, ఇది ఒకటి ఫ్రంట్ ఒకటి బ్యాక్ అనమాట. ఫ్రంట్కి నేను కట్ ఇస్తాను, బట్ నేను ఇది వచ్చేసి సెంటర్కి కటింగ్ చేసుకోలేదు. ఫస్ట్ ఇది రౌండ్గా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది వచ్చేసి కటింగ్ చేసుకుంటాను అనమాట. నెక్ని కటింగ్ చేసుకోకుండా చేయడం వల్ల క్యాన్వాస్ పెడితే కనుక స్టిఫ్గా కూర్చుంటుంది. అదే విధంగా మనం నార్మల్గా స్టిచ్చింగ్ చేసేస్తే కనుక నెక్ అనేది అలా ఏదో పైకి ఎత్తినట్టు ఉంటుందన్నమాట. అలా చేసుకోకుండా ఈ విధంగా అయితే చేసుకోండి. నాకైతే ఈజీగా ఉంటుంది. ఇది ఈజీగా కూడా ఉంటుంది, అలాగే నీట్ ఫినిషింగ్తో ఉంటుందండి క్యాన్వాస్ వేస్తే. ఫస్ట్ నేను లైనింగ్ని అలాగే మెయిన్ క్లాత్ని ఫెవిక్ తోటి అటాచ్ చేసేసుకున్నాను. తర్వాత కింద ఫోల్డింగ్స్కి అయితే చేసేస్తున్నాను అనమాట. నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసాను. తర్వాత డాట్స్ అయితే తర్వాత వేస్తానండి. నెక్ దగ్గర మనము క్యాన్వాస్ పెట్టుకున్నాం కదా, అది వచ్చేసి ఈ విధంగా అయితే పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట. అటు సైడ్ ఇటు సైడ్ నెక్ అనేది బ్రాడ్గా ఉంది కదా, అదైతే నేను వదిలేసానండి. అది కూడా ఒక డిజైన్ లాగా వస్తుందిలే అనేసి అది విధంగా అయితే పెట్టాను. ఇది మా వదిన బ్లౌజ్ కాబట్టి నేను ఏ విధంగా కటింగ్ చేసినా స్టిచ్చింగ్ చేసినా కూడా ఒప్పుకుంటుంది. అందుకనేసి నా ఐడియా తోటి నేనే స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి నిజంగా. మా బ్రదర్ ఎంగేజ్మెంట్ కోసం అయితే స్టిచ్చింగ్ చేయించుకున్నాము. నేను ఆ గ్రీన్ కలర్ శారీ కుట్టుకున్నాను అనమాట. తర్వాత మా వదినకి ఈ పాచి గ్రీన్ అయితే వేసేసాను. ఈ రెండింటిని మనము ఇద్దరం ఫంక్షన్కి అయితే వేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీగా అయిపోయిందండి మా బ్రదర్ ఎంగేజ్మెంట్ అనేది. ఇలా స్కాలప్ నెక్ని మనం నీట్గా మనం కటింగ్ చేసుకున్న అదే టిక్ మార్క్స్ వేసుకున్న దగ్గర మనము నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనము ఇలా కటింగ్ చేసుకోవాలండి. కటింగ్ ఏదో స్టెప్ అనేది మర్చిపోయాను, కటింగ్ స్కిప్ అయిపోయిందేమో. అది స్కిప్ అయిపోయిన తర్వాత ఇది కటింగ్ అది తిప్పుకొని ఇలా నీట్గా అంటే నేను హెమ్మింగ్ చేసేసి మళ్ళీ ఆ కుట్టు అనేది ఓపెన్ చేసేసాను. స్ట్రైట్గా వేసుకొని ఉంటే బాగుండు, బట్ నేను ఇలా వేసాను అనమాట. హెమ్మింగ్ పెడతానండి, ఓన్లీ అలాగే పెట్టేస్తాను. హెమ్మింగ్ అనేది చేసుకున్న తర్వాత నెక్ అయితే ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట. బ్యాక్ నెక్ అయిపోయింది కదా, ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనమాట. క్రాస్ బెల్ట్ స్టిచ్చింగ్ కూడా చేసేసుకుంటున్నా. చాలా తొందరగా అయిపోయింది అనమాట. జస్ట్ నాకు 1 అవర్లో స్టిచ్చింగ్ చేసేసానండి. ఇంత డిజైన్ కూడా నేను 1 అవర్లో స్టిచ్చింగ్ చేసేసాను అనమాట. ఇంత ఫాస్ట్గా అయ్యింది. కానీ కొంచెం జారుతూ ఉంది అనమాట క్లాత్ అనేది. ఏదో షైనింగ్ క్లాత్ అండి, ఇదేదో తెలీదు. ఫ్రంట్ కూడా నేను ఇంకా చూపించలేదండి, మీకు వచ్చు కదా, అందుకే ఫ్రంట్ పార్ట్ అయితే స్కిప్ చేసేసాను, ఎందుకంటే వీడియో లెంత్ ఎక్కువగా అయిపోతుంది అనేసి. ఇప్పుడు ఈ విధంగా నేను రెండుని సరిగ్గా సమానంగా పెట్టి క్రాస్ బెల్ట్ అనేది అటాచ్ చేసేస్తాను. ఇవన్నీ మీకు ఈజీగా తెలుసు కదండి, అందుకే ఇది కొంచెం స్కిప్
చూపిస్తూ ఉన్నాను. స్కిప్ చేసినా కూడా ఇంత లెంత్ వీడియో అయితే అయిపోయిందనమాట. ఇక్కడ చూసారా హుక్స్ పట్టి వేసేస్తున్నాను ఒక సైడు. అక్కడ నాకు లైనింగ్ కొంచెం తక్కువ వచ్చింటే వేరే గ్రీన్ లైనింగ్ అంటే నా క్లాతే వేసానండి. నా బ్లౌజ్ క్లాత్ అయితే మిగిలింటే అది వేసాను అనమాట. హుక్స్ పట్టి కాజా పట్టి రెండు వేసేసిన తర్వాత మనము తిరగతిప్పు కొన్ని హుక్స్లో నేను హుక్స్ కోసం వచ్చేసి కాజా కోసము ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేస్తాను. మీకు తెలియదు అనుకుంటే కనుక మన ఛానల్లో చాలా అప్లోడ్ చేసి ఉన్నానండి హుక్స్ పట్టి కాజా పట్టి కోసము. మీరు లైవ్లో కావాలనుకున్నా కూడా చూసేసుకోవచ్చు. నేనైతే లైవ్ పెట్టడం తక్కువ అయిపోయింది ఈ మధ్య, బట్ చేస్తానండి. వ్యూస్ అయితే రావడం లేదు వీడియోస్లో, అందుకే వీడియోస్ పెట్టి కొద్ది రోజులు బాగుండు అనేసి ఇలా పెడుతున్నాను. తర్వాత హుక్స్ పట్టి కుట్టేస్తున్నానండి. డిజైనర్ బ్లౌజెస్ అండి. మీకు కూడా స్టిచ్చింగ్ చేయించుకోవాలి మన దగ్గర అనుకుంటే కనుక నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో నాకు ఫాలో చేసేసి కామెంట్ చేయండి, ఓకేనా. తర్వాత షోల్డర్స్ అయితే జాయింట్ చేస్తున్నాను. షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్స్ దగ్గర చూస్తే మీరు ఏ విధంగా స్టిచ్చింగ్ చేశాను అనేది వివరంగా కనిపిస్తుంది. మీరు అస్సలు స్కిప్ చేసుకోవద్దండి. ఈ డిజైన్ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ డిజైన్ అయితే చాలా బాగా నచ్చిందండి. అన్ఎక్స్పెక్టెడ్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది అనమాట. హ్యాండ్స్ దగ్గర చూసారా ఈ విధంగా అయితే నేను స్టిచ్చింగ్ చేస్తానన్నమాట. ఫస్ట్ మనము ఏది కూడా చూడండి ఇలా ఫ్రంట్ పార్ట్ని వేసి స్టిచ్చింగ్ చేసుకుంటే కనుక మనకు కరెక్ట్గా కనిపిస్తుంది. అక్కడ ఎక్కడ వేస్తున్నాం కుట్టు అనేది కనిపిస్తుంది అనమాట. అదే మనం బ్యాక్ సైడ్కి లైనింగ్ వేసి కుట్టామనుకోండి మనకు అస్సలు అర్థం కాదు. అసలు పైకి వచ్చేస్తుంది, కొద్దిగా కిందికి వచ్చేస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కదా. అలా లేకుండా ఇలా కూడా స్టిచ్చింగ్ చేసేసుకోండి. తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత నేను వచ్చేసి నార్మల్ హ్యాండ్స్ కుట్టేటట్టుగానే కుట్టేశాను అనమాట. అది రౌండ్గా వచ్చింది, బట్ నాకు అది ఆ డిజైన్ అనేది కనబడదు. బట్ చెయ్యి ఎత్తినప్పుడు ఒక్కటే నాకు కనిపిస్తుంది కాబట్టి నాకేం ఇబ్బంది లేదు. అది రౌండ్ వచ్చినా ఏం పర్లేదు. రౌండ్గా వచ్చాయని నేను ఈ డిజైన్ అనేది రెడీ చేసుకున్నాను అనమాట. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం తీసేసుకున్న తర్వాత స్కాలప్ నెక్ రఫుల్ హ్యాండ్స్ కూడా అటాచ్ చేయాలి. అది ఏ విధంగా అనేది చూపిస్తాను చూడండి. కింద వచ్చేసి నేను అంటే 13 ఇంచెస్ కింద సైడ్ ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా అటు సైడ్కి అయితే తీసుకున్నానండి. ఇటు సైడ్ వచ్చేసి 5 ఇంచెస్ అనేది 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇది ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి అనేది చెప్తాను చూడండి. ఆ సెంటర్ దగ్గర నుంచి 2 ఇంచెస్ మార్జిన్ వదిలేయాలి. తర్వాత ఒక 3 ఇంచెస్ గ్యాప్ పెట్టి మనము టిక్ మార్క్స్ వేసుకోవాలి. అక్కడి నుంచి స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఇక్కడ ఇది లట్కన్స్ డోరీ ఉంది కదా, ఇది వచ్చేసి పెడదాం అనుకున్నాను. అందుకే ఇది కొంచెం ఉంటే నేను కొంచెంలోనే అడ్జస్ట్మెంట్ చేసేసానమాట. మా వదిన ఏమనదండి, ఏం వేసినా కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటుంది అనమాట. బట్ చాలా బాగున్నాయి అనమాట. నా బ్లౌజ్ కంటే తన బ్లౌజే చాలా హైలైట్గా అనిపించింది అక్కడ ఫంక్షన్లో. ఇంకా పర్లేదు మా వదినే కదా అనిపించింది. ఇంకా ఈ డిజైన్ చూసారు కదా, ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇలాంటి డిజైన్స్ మీరు కూడా స్టిచ్చింగ్ మన దగ్గర చేయించుకోవాలి అనుకుంటే కనుక మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసేసి నాకు కామెంట్ చేయండి. మీరు ఖచ్చితంగా ఆల్ ఓవర్ ఇండియా మీకు పంపిస్తానన్నమాట. అలాగే మంచి రీజనబుల్ ప్రైస్లో అయితే మీకు నేను స్టిచ్చింగ్ చేసి పంపిస్తానన్నమాట. మీకు మంచిగా కుట్టిస్తానండి. నిజంగా నా మీద హోప్ పెట్టి మీరు కావాలి అనుకుంటే కనుక స్టిచ్చింగ్ చేయించుకోండి. తర్వాత నేను కింద హుక్స్ అది లట్కన్ స్టోరీ పెట్టాను కదా, అక్కడి నుంచి మనము ఆ 3 ఇంచెస్ వదిలాం కదా అక్కడ వరకు అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మిడిల్లో 2 ఇంచెస్ వదిలాం కదా అక్కడ వదిలేసుకోవాలన్నమాట. తర్వాత ఇటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి మళ్ళీ ఇది ఈ కోరా సైడ్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలండి. ఫస్ట్ నేను కూడా భయపడిపోయాను, ఏందిరా నాయన ఇలా కుట్టుకోవాలన్నా, ఎలా కుట్టాలి, ఈ డిజైన్ ఎలా కుట్టాలి అనేది కొంచెం డౌట్గా ఉండేది. బట్ నాకు ఒక్కసారి కుట్టిన తర్వాత ఈజీగా అర్థమైపోయింది అనమాట. మీరు కూడా అదేనండి. నిజంగా ఫస్ట్ టైం ఏదైనా మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎలా కుట్టాలి, ఏం కుట్టాలి అనేది మనకు అర్థం కాదనమాట. ఒక్కసారి కనుక కుట్టేస్తే ఇలానా అనేసి మనకు కొంచెం ఐడియా వస్తుంది. ఆ ఐడియాని బట్టి మనం స్టిచ్చింగ్ అనేది చేసేసుకుంటూ ఉండాలన్నమాట. అంతేనండి. ఇక్కడ చూసారా సెంటర్లో నేను ఆ గ్యాప్స్ ఉన్నాయి కదా మధ్యలో, అదనమాట ఇలా వచ్చేస్తుందండి. డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. చూడండి ఎంత బాగుందో. బఫీ హ్యాండ్స్ చాలా చాలా బాగున్నాయి అనమాట. హ్యాండ్స్ అయితే రెడీ చేసేసానండి. ఇంకా ఇక్కడ జాయింట్స్ అయితే చేస్తున్నాను. హ్యాండ్ వచ్చేసి జాయింట్ చేసేసిన తర్వాత మనం సైడ్ జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎంత నీట్గా ఎంత ఈజీగా నేను సింపుల్ బ్లౌజ్ మీదే ఈ డిజైన్ అయితే
ప్రిపేర్ చేశాను కదా, ఇలా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీ బ్లౌజ్ మీరే చేసుకోవచ్చు. ఎప్పుడు కూడా చూడండి, ఈ బాబిన్ ఉంది చూసారా, నా బాబిన్ అయితే నిజంగా అండి ఎప్పుడు బ్లౌజ్ అయిపోయేటప్పుడే నాకు బాబిన్లో థ్రెడ్ అనేది అయిపోతూ ఉంటుందన్నమాట. నాకు ఎంత చిరాగ్గా ఉంటుందంటే అంత చిరాగ్గా ఉంటుందండి నిజంగా. మీకు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురయ్యాయేమో ఒకసారి కామెంట్ చేయండి. తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్కి తిప్పుకొని సెంటర్ నుంచి చేసుకోవాలండి. ఎప్పుడో నేను చెప్తూనే ఉంటాను కదా, సెంటర్ దగ్గర నుంచి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనేసి. ఇది చూసారు కదా ఎంత నీట్గా ఎంత ఫినిషింగ్ వచ్చేసిందో. నేను చెప్పాను కదండి, క్రాస్ కటింగ్ దగ్గర అదే కటింగ్ చేసేటప్పుడు మనకు ఆర్మ్ రౌండ్ అలాగే హ్యాండ్ కుట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చూసుకుంటేనే మనకు ఇలాంటి బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. తర్వాత లూప్ టర్నర్ అండి, లూప్ టర్నర్ తోటి నేను ఇలా డోరీస్ అయితే రెడీ చేసుకుంటున్నాను బ్యాగ్స్లో పెట్టుకోవడానికి. మీకు కూడా ఇలాంటి టిప్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్లో చాలా అప్లోడ్ చేస్తున్నాను, అవి వెళ్ళి చూడండి, చెక్అవుట్ చేయండి ఒకసారి. ఇలా చూడండి డోరీస్ అయితే రెడీ అయిపోయి, ఇంకా నాకు క్లాత్ అస్సలు లేదనమాట. ఇంకా దానికి కుబ్బాలు వేయడానికి ఎక్కడెక్కడో కొంచెం అక్కడ ఉంటే కనుక అది మొత్తం తీసి నేను కుబ్బాలు అయితే రెడీ చేశానమాట. ఎందుకంటారేమో, డిజైన్ మొత్తంకి హ్యాండ్స్లో నేను అది రఫుల్ హ్యాండ్స్ పెట్టాను కదా, అసలు నేను ఐడియా లేదనమాట. తను బ్లౌజ్ కటింగ్ చేసుకొని వచ్చేసింది, ఇంకా దాంట్లోనే నేను అడ్జస్ట్ చేశాను అనమాట ఆ క్లాత్ మొత్తము. అందుకే నాకు క్లాత్ అనేది అస్సలు సరిపోలేదు, కుబ్బా అనేది చాలా చిన్నగా వచ్చింది. అయినా పర్లేదండి, బ్లౌజ్ అయితే చాలా బాగా సెట్ అయింది కదా. కుబ్బాస్ మళ్ళీ రెడీమేడ్ అవి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది చూడండి ఎంత బాగుంది కదా. హ్యాండ్స్ అయితే హైలైట్ అబ్బా, ఇది రఫుల్ హ్యాండ్స్ పెట్టి ఇలా స్కాలప్ నెక్ పెట్టేసినాను కాబట్టి ఈ బ్లౌజ్కి హైలైట్ వచ్చేసి హ్యాండ్సే అనమాట. ఇప్పుడు చూడండి పూర్తి బ్లౌజ్ ఎలా వచ్చేసిందో, నాకైతే చాలా బాగా నచ్చేసింది. మీకు ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేసేయరా. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి మీకు నచ్చిన వాళ్ళకి. అలాగే స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి ఈ వీడియో స్టిచ్చింగ్ కోసం పంపించండి, వాళ్ళు కూడా నేర్చుకొని చాలా ఈజీగా కుట్టేయచ్చు అనమాట. మీరు కూడా కుట్టేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో ఇంతవరకు సమాప్తం అవుతుంది. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్కి ఫాలో చేసేసి అదే బెల్ నోటిఫికేషన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అలాగే ఇంకా ఏముంది బా, లైవ్ అయితే టుమారో పెడతాను నేను. మీకు లైవ్లో జాయిన్ కావాలి అనుకుంటే కనుక మన ఛానల్ని ఫాలో చేసి బెల్ నోటిఫికేషన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.